బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. హలో ఆయన వేరా అలిగా ఏడు ఎక్కడ వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా మెల్ల దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టారు. కాంట్రవర్సీ ఇది ఒక పాము లాంటిది. అంటే అయిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగి వస్తాయి. ఇట్స్ నెవర్ ఎండింగ్. ఒక కాంట్రవర్సీ ఎండ్ అయింది, ఇంకే గొడవలు లేవు అనుకునే టైంకి లైన్లో రెడీగా ఉంటాయి. నేను ఇలాంటి కాంట్రవర్సీస్ నెగిటివిటీ మీద అస్సలు వీడియోస్ చేయను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఈ కాంట్రవర్సీ జరిగింది పొలిటికల్గా కదా, సినిమాకి ఏం సంబంధం ఉందని మీరు అనుకోవచ్చు. కానీ కాంట్రవర్సీ స్టార్ట్ కావడానికి రీజన్ అయితే సినిమా రిలీజే కదా. ఈ ఇష్యూ ఎంత సీరియస్ అయిందంటే ఎన్నో ప్రొటెస్టులు, ప్రెస్ మీట్లు పెట్టేంత. అయినా ఎన్టీఆర్ గారు పాలిటిక్స్కు దూరంగా ఉంటూ ఒక యాక్టర్గా ఫ్యాన్స్ కోసం క్వాలిటీ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి మనిషిని ఈ సెన్స్లెస్ కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి కాంట్రవర్సీస్కి ఎన్టీఆర్ గారు ఎప్పుడు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు అదే జరిగింది. నాగవంశీ గారు ద మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీస్. ఈయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే. సరేలే అని సైలెంట్గా ఉన్నా కూడా కాంట్రవర్సీనే. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? బేసిక్గా నాగవంశీ గారు ఏది దాచుకోరు, ఏమున్నా స్ట్రైట్ ఆన్ ఫేస్ చెప్పేస్తారు. ఇలానే మొన్న వార్ 2 ఈవెంట్లో కొంచెం ఆనందం కొంచెం ఆవేశంతో ఒక మాట అన్నారు. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఇది మీ బాధ్యత. ఈసారి ఈ ఒక్క మాట వల్ల చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు. ఆడియన్స్ బాధ్యత ఎందుకు అవుతుంది అని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. వార్ 2 రిలీజ్ అయింది, వంశీ గారు ఎక్కడ కనిపించలేదు. 1 వీక్ తర్వాత ఒక ట్వీట్ వేశారు, మళ్ళీ లోకా ప్రీ రిలీజ్లో కనపడ్డారు. వంశీ గారు మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి, తీసుకోండి. స్పీచ్లు వదిలేండి. ఈ కాంట్రవర్సీ జియో సిమ్ రాకముందు జరిగింది కదా, ఇప్పుడు ఎందుకంటే చెప్తాను. ఇష్యూ స్టార్ట్ కావడానికి రీజన్ రాజమౌళి గారు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ వల్ల. శివగామి క్యారెక్టర్కి ఫస్ట్ శ్రీదేవి గారిని అనుకున్నారు, కానీ రెమ్యూనరేషన్ డిఫరెన్సెస్ రావడంతో రమ్యకృష్ణ గారు చేశారు. ఎందుకు ఆ డిఫరెన్సెస్ వచ్చాయని అడిగితే రాజమౌళి గారు ఇలా అన్నారు, రేట్ ఎక్కువ అడిగారు. అదే రేట్ ఎక్కువ, సమ్ 7 or 8 crores ఏదో రెమ్యూనరేషన్ అడిగారు. 5 బిజినెస్ క్లాస్ టికెట్స్, 3 టికెట్స్ ఉండాలన్నారు. తర్వాత హిందీలో ఏదో పర్సంటేజ్ ఏదో అడిగారు. దీనికి శ్రీదేవి గారు తెలుగు న్యూస్ ఛానల్కి వచ్చి మరీ క్లారిటీ ఇచ్చారు. నేను అంత అన్యాయంగా డిమాండ్ చేశానంటే ఈరోజు నేను 300 పిక్చర్లు 50 సంవత్సరాల వరకు నన్ను ఉండనిచ్చేవాళ్ళు. ఇంతటితో ఇది అయిపోయింది అనుకుంటే రీసెంట్గా September 5, 2025లో శ్రీదేవి గారి హస్బెండ్ బోనీ కపూర్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి ప్రొడ్యూసర్ ఈస్ కల్ప్రిట్ అన్నారు. These producers were the culprits who fed Rajamouli with wrong things. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ట్రెండ్లోకి వచ్చింది ఈ కాంట్రవర్సీ. ప్రొడ్యూసర్ శోభుగా రిప్లై ఇస్తారేమో చూడాలి. ఒక లెజెండరీ సీనియర్ యాక్టర్ అయ్యింది, మల్టిపుల్ టైమ్స్ కాంట్రవర్సీస్ ఫేస్ చేశారు. డేవిడ్ వార్నర్తో స్టార్ట్ అయ్యి ఆలీ గారి దగ్గర వరకు వచ్చింది. స్టేజ్ మీద బూతులు మాట్లాడడం, యాజ్ యూజువల్గా ప్రొసీజర్ ప్రకారం అపాలజీ చెప్పారు. మళ్ళీ ఇలా ఎప్పుడు జరగదని రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ప్రామిస్ చేశారు. ఇదొక స్పీచ్తో స్టార్ట్ అయిన కాంట్రవర్సీ కాదు, 2011లో వేసిన ఒక పోస్ట్ వల్ల. హిందీలో ఒక సినిమా ఉంటుంది, దాని పేరే పా. దాన్ని మార్ఫ్ చేసి ఇక్కడ చా అని చిరంజీవి గారిని ట్రోల్ చేశారు. దీనికి ఫ్యాన్స్ హట్ అయ్యి బాయ్కాట్ భైరవ్ అనే ట్రెండ్ని స్టార్ట్ చేశారు. విజయ్ గారు నా అకౌంట్ హ్యాక్ చేసి ఉంటారు అని చెప్పారు. త్రినాథరావు గారు స్టేజ్ మీద ఇలా మాట్లాడడం, కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. హీరోయిన్కి తెలుగు అర్థం కాకపోయినా ఆవిడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందని మనకే అర్థం అవుతుంది. ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇదే కాదు, ఇంకో ఈవెంట్లో హీరోయిన్ని హగ్ అడగడం, ఇస్తే ఎలాగుండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. థ్యాంక్ యూ, చూసారా సూపర్ హగ్. త్రినాథరావు గారికి ఉమెన్ కమిషన్ నుంచి నోటీస్ వెళ్ళాయి. సారీ చెప్తూ అపాలజీ వీడియో పెట్టారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మీ TF బానిస. See you in the next video.